చలో సెక్రటరైట్ రక్షణ చట్టం సాధించే వరకు పోరాటం. న్యాయవాదులపై దాడుల నిరోధానికి రక్షణ చట్టం ఒకటే మార్గం. సంఘం అధ్యక్షులు అనంతరెడ్డి. న్యాయవాదుల రక్షణ చట్టం కోసం చేపట్టినటువంటి పాదయాత్ర సోమవారం ఉదయం 11 గంటలకు నుంచి ప్రారంభించారు. పాదయాత్రకు సంబంధించిన సమావేశాన్ని బూత్పూర్లోని పంచవటి హోటల్కి ఎదురుగా ఉన్నటువంటి కేఎంఆర్ ఫంక్షన్ హాల్లో మహబూబ్ నగర్ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆగిపోయిన చోట నుంచి న్యాయవాదుల రక్షణ చట్టం కోసం పాదయాత్ర తిరిగి ప్రారంభించడం జరుగుతుందని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు అనంతరెడ్డి తెలిపారు. కొన్ని నెలల క్రితం బూత్పూర్లో న్యాయవాదుల పాదయాత్ర నిలిచిపోయిందని అన్నారు. అలంపూర్ న్యాయవాదులు సాహసోపేతంగా ఈ పాదయాత్రను ప్రారంభించారని చెప్పారు. 2021 నుంచి వామన్రావు దంపతుల హత్య మొదలుకొని మొన్నటి స్వప్న ఖదీర్ న్యాయవాదుల హత్యల వరకు న్యాయవాదులపై నిరంతర దాడులు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్యలు న్యాయవాద వ్యవస్థకు, న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి న్యాయవాదులకు ఎంతో ఇబ్బందికర పరిణామాలను తీసుకొస్తున్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు అంతా సమావేశం కావడం జరిగిందని పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా న్యాయవాదుల రక్షణ చట్టం కోసం పాదయాత్రను ప్రారంభించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రావు, సంయుక్త కార్యదర్శి నాగోజీ, కోశాధికారి వెంకట్రావు, మీడియా ఇన్ఛార్జ్ తగిలి కృష్ణ, కార్యవర్గ సభ్యులు రాఘవేందర్, కృష్ణదత్, వినోద్, ఇలియాస్, రవి ప్రకాష్, మల్లికార్జున్, శశిబాబులతోపాటు మాజీ అధ్యక్షుడు చంద్రమౌళి, మహిళా న్యాయవాదులు ఉమామహేశ్వరి, సబితా, జ్యోతిలతోపాటు ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.